అరే అలా కదరా, నేను చెప్పాలి. హలో వ్యూవర్స్, ఈరోజు మనం వండుకుంటున్నాం బూస్ట్ కేక్. మనతో ఉన్నారు బేబీ రాణి గారు. చెప్పండి. హాయ్ చెప్పండి. మీ హాబీస్ ఏంటి? అలా నవ్వకూడదండి, చెప్పాలి. ఇప్పుడు మనము బీట్ చేసుకుంటున్నాము వంటలు బ్యాడ్ గా చేయటం అండ్ 1 గ్లాస్ ఆఫ్ షుగర్. నీట్ గా మనకి ఎంత ఫోమ్ వస్తే అంత బాగా వస్తుందంట కేక్. అవును కదండి బేబీ రాణి గారు? మనం చిన్న బ్రేక్ తీసుకునే ముందు బేబీ రాణి గారు చిట్కా చెప్తారు. చిట్కా చెప్పండి. అలా నవ్వటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా నవ్వుతూ ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారంట. అంతే కదండి? చాలా మంచి చిట్కా చెప్పారండి. వ్యూవర్స్, మీకు గనక ఇంట్లో ఎసెన్స్ లేకపోతే చుట్టాలు ఎక్కువ మంది వస్తున్నారంటే ఒక 10 యాలక్కాయలు దంచి వేసేస్తే వాళ్ళు కూడా వెలుగుబుట్టి ఎక్కువ తినరు. మీరు ఒక కేక్ పెట్టినా కానీ అందరికీ సరిపోతుంది. అంతే కదండి? లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఇప్పుడు బాగా ఫోమ్ వచ్చినాక మైదా పిండి యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటే ఒకసారి మీరు చూసినట్టయితే ఎంత స్మూత్గా కన్సిస్టెంట్గా అవుతుందంటే అసలు నాకు ఇలాగే తినేయాలనిపిస్తుంది. అసలు కేక్ కూడా వద్దనిపిస్తుంది. ఏమండి, మీ పిల్లలు కూడా ఇలాగే తినేస్తారని విన్నాము, నిజమా? ఇప్పుడు మనం నీట్గా బీట్ చేసుకున్న మైదా పిండి, ఎగ్స్ మరియు షుగర్ పౌడర్. ఇప్పుడు మనం బూస్ట్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇందులో బూస్ట్ వేసుకుంటాం. మీరు అలా నవ్వకూడదండి. ఏంటి ఎక్కువ వద్దు. బూస్ట్ కలర్ కదా వేస్తే చాలండి. ఒక స్పూన్కి ఏం వస్తుందండి? వావ్, ఇంకో 2 వేయి మమ్మీ. ఇంకోటి పెద్దది హీప్. మమ్మీ ఇంకా బెంచ్ స్పీడ్ కాదు కదా, చేసుకున్నావా? ఇంకా వైట్ ఉంది. వెన్నపూస ఎంత వేసుకోవాలండి చెప్పండి? ఒక 2 గెరిటలు వెన్నపూస వేసుకుంటే ఆ కేక్ స్మూత్ గా, సాఫ్ట్ గా, టేస్ట్ గా వస్తుంది. చాలా. ఇంకా దీన్ని తిప్పుతూ ఉండి ఒక్కసారి మనకి కరెక్ట్ గా నీట్ కన్సిస్టెన్సీ ఉందని తెలిసినాక పొయ్యి మీద పెట్టేసుకుని ఆహా, చూసారా ఎంత బాగుందో? అలా బీట్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇలాంటి గిన్నె ఒకటి మీరు ముందు కొనుక్కోవాలి, లేకపోతే కేక్ అవ్వదు. అందులో జాగ్రత్తగా వేస్తూ ఉన్నాక ఆ మిగిలింది ఒట్టిది కూడా తినేయచ్చు. భలే ఉంటుంది. ఉంచి ఇంకా తినాలిగా మేము. ముందు కాసేపు సిమ్ పెట్టుకుని అలాంటి కేక్ గిన్నె మీదకి ఇలా ఇసుకేసుకుని హీట్ చేసే చిన్న గిన్నె ఇంకోటి వస్తుంది. ఇది కూడా మీరు కొనుక్కోవాలి. ఇది ఇలా కొంచెం సేపు వేడెక్కుతుండగా దాని మీద మన కేక్ గిన్నె పెట్టేసుకుని ఎంతసేపు పడుతుంది?
40 మినిట్స్ సిమ్లోనా? 40 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే బూస్ట్ కేక్ రెడీ. ఇప్పుడు మనం కేక్ పొయ్యి మీద పెట్టి సరిగ్గా 35 మినిట్స్ అయింది. ఇంకొక 5 మినిట్స్లో కేక్ రెడీ. షాబాష్, అది ఒక ముక్క ఎగిరిపోయిందిగా. అది పెడవ తీసి రాదు, అట్లా వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ హీట్ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ కేక్. మన బూస్ట్ కేక్ రెడీ. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లార్చుకున్నాం కాబట్టి ముక్కలు చాలా నీట్గా కట్ అవుతాయి. మీకు కావలసిన హ్యాపీ బర్త్డే పాట పాడొచ్చు. హ్యాపీ బర్త్డే నాకు. ఏంటి మామూలు కట్ చేసాను అంతేనా? అట్లా కాదు, ఇట్లా యాంగిల్గా కట్ చేసి. ఎలా ఏంటి కేక్ కట్ చేయడం కూడా రాదా నాకు? చూసారు కదండి బూస్ట్ కేక్. దీని తయారీ విధానం ఇంకోసారి. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 200 గ్రాములు, గుడ్లు 4, పంచదార పొడి 200 గ్రాములు, వెన్నపూస తగినంత, అంటే ఓ 4-5 స్పూన్లు, గెరిట్లు 2 గెరిట్లు లేకపోతే 10 స్పూన్లు ఏదైతే ఉందో, కొంచెం సోడా ఉప్పు. ఇవన్నీ బాగా ఫోమ్ అయ్యేటట్టు బీట్ చేసుకుని, మేము చూపించాం కదా 2 గిన్నెలు, ఆ గిన్నెలో వేసి 40 మినిట్స్ పొయ్యి మీద పెడితే సో టేస్టీ, వెరీ టేస్టీ కేక్ రెడీ. ఇది బూస్టే కాకుండా బోర్న్విటా, హార్లిక్స్, మాల్టోవా మీకు కావాల్సింది వేసుకోవచ్చు. ఎలా వేసుకుంటే ఆ కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో తయారవడానికి కారకులు యలమంచిలి బేబీ రాణి, యలమంచిలి వెంకట ఆదర్శ్, యలమంచిలి వెంకట ఆదిత్య. సపోర్ట్ బై అమ్మమ్మ. చూసారు కదండి బూస్ట్ కేక్ తయారు చేసే విధానం. మీకోసారి ఏంట్రా, చూసారు కదండి కేక్ చేసే కట్